హాయ్ అండి. ఇప్పుడు నేను మాఘమాసంలోని 21వ అధ్యాయాన్ని పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. శ్రీ మహావిష్ణువు చేసిన శివ ప్రశంస, నారదుని శివస్థుతి. కృష్ణుమద మహర్షి జుహునుమునితో మరియు ఇట్లనెను. విష్ణువు శివుని చూచి ఇట్లనెను: శంకర, నీవు నాతో సమానుడవు, మనిద్దరికి నీ భేదము లేదు. నా వలనే నువ్వు సర్వపూజ్యుడవు, సర్వవ్యాపకుడవు, సర్వోత్ముడవు, సర్వవ్యాపివి, సర్వాత్మకుడు సుమ అని ఇట్లు స్తుతించెను. ఆ శివస్థుతి మాఘపురాణంలో ఉందండి. మీరు కూడా దాన్ని పారాయణ కానీ శ్రవణం కానీ చేయండి. శంకర, నీకు నాకును భేదం లేదు. వేదాంతవేత్తలకి ఇది స్పష్టముగా తెలియను. నేను నారదునకు నీ మహిమను చెప్పగా అతడు నీ అనుగ్రహముకే తపమాచరించను. నిన్ను దర్శింపవలనని నీవు అతను అనుగ్రహించితివి. అతడు ఇట్లు స్థుతించును గుర్తున్నదా అని మరలా స్మరింపజేసెను. శంకర, నారదుడు చేసిన అమోఘమైన ఈ స్థుతిని విని నీవు మిక్కిలి సంతోషించితివి. మన అందరికీ స్తోత్రములు చదువుచు నిన్ను సేవించిదిరి కదా. కావున నీకును నాకును బ్రహ్మకును భేదము లేదు. మన భేదము ఉన్నదని తలచుము. మూఢులు నరకమును ఓడుదురు సుమ అని శ్రీమన్నారాయణ అంతర్ధానమైందును. జుహునుముని విష్ణు నీ విధముగా రజస్తమో గుణము భేదము వలన వివధపడి బ్రహ్మను శివుని శాంతపరిచి లోకములకి విషయమును నీ విధముగా తెలిపెను. ప్రస్తుతం ముగ్గురికి భేదము లేకునను భేదమున్నదని తలచి వాదించు అహంకార పండితుల కొరకి సంఘటన జరిగినది. మాఘమాస వ్రతమును ఆచరించుచు వారి విషయమును తప్పక గ్రహింపవలెను. అజ్ఞానంచే ఆలోచించి దోషమునకు ఒడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వ గుణ ప్రధానుడైన సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులై ముక్తిని పొందవలెను. అజ్ఞానులు మాఘమాస వ్రతమును ఆచరించి జ్ఞానులై ఇహపర సుఖమును అనుభవింతురు సుమ. వృథావాదనలు బుద్ధిహీనులకే గాని బుద్ధిమంతులకు కాదని తెలుపుటకే ఈ సంఘటన జరిగినది. లేనిచో సర్వాధికులు, సర్వాధారులు, సర్వోత్తములు ఒక త్రిమూర్తులకు కలహమేలా? ఎక్కువ తక్కువలేమి. మూఢుడైన భక్తితో మాఘమాస వ్రతం ఆచరించిన జ్ఞానియే సుఖించును. అహంకారము దుఃఖమును కలిగించునని అది త్రిమూర్తులందరికీ వారికైనను తప్పదని దేని భావము. గర్వము అశక్తుడైన వాని ఆక్షేపించును. సర్వసముద్రైన వానికేది అయినను వాని శక్తికి లోబడినదే. పరమాత్మకు అహంకారం ఎట్లుండును? ఉండదు. ఏదియును ఆయనకు మించినది లేదు కదా. జ్ఞానము కలుగు వాని వలె భగవంతుడే ఇట్టి సంఘటన ఏర్పరిచి మన వంటి మూఢులకు కూడదని తెలిపెను. కావున గర్వమును, సిగ్గును, అభిమానము విడిచి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతం ఆచరించి విష్ణు కథలను విని తరింపవలను. యథాశక్తి దానములు ఆచరించి సాటివారి యందు ప్రేమను చూపుచు సర్వాత్మకుని దయా విశేషమును అందవలేను అని కృష్ణుమద మహర్షి జుహునుమునికి మాఘమాస మహోత్సవమును భగవన్ మహిమను బోధించను. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.